వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సిమామస్ మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్ స్వాగతం. మీకు నేను చెప్పిన 10 మంది మంచి తింటే ఏదో ఒకటి వస్తున్న సొమ్ము కూడా ఎక్కదు. అదే 10 మంది బాగుండాలంటే అదుకున్న సహాయం కూడా ఎట్టించి ఎటో తిరుక్కుంటూ వస్తుంది. మీకు పైన దేవుని అన్ని చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో వాడిని దేవుని అక్కడ సెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటి అన్నిటికీ టైం పడతాయి. మనం అనుకున్న జీవితంలో ఏవి కావు. ఇంకొన్ని ఏమన్నీ శాస్త్రం కాదు నేను ఒక కంపెనీలో శాస్త్రం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్. శాస్త్రం కాని జీవితం శాస్త్రం కాదే అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఈ కంపెనీలో త్రీ ఇయర్స్గా పనిచేస్తున్నాను. నేను పనిచేసే చోట నాకు దేవుడు ఇక్కడ నౌకలు రాసి పెట్టాడు, కానీ పోయిన వాటి గురించి ఏం నౌకలు రాసి పెట్టలే. ఇది ఉందా, ఇక్కడ ఒక నరం ఉంటుంది. ఆ నరం అంతా కాలిపోయింది నాకు ఇక్కడ. అన్నెసెసరీ ఒక నరం. ఆ నరం మూలంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. జాబ్ పరంగా ఉన్న చోట హెల్ప్ అడిగితే అన్నెసెసరీగా హెల్ప్ చేయడం, అది చాలా పెంటకు దారి తీసింది అన్న. అది ఒక రకంగా మంచి అయింది, ఒక చెడు అయింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఒక కంపెనీలో న్యూస్ వీడియోస్తో జాబ్ చేశాను. 144 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చి ఆ సంగతి నాకు తెలిసినా నాకు వేస్ట్ ఇవన్నీ. నేను ముందే చెప్తున్నా, నేను నా టంకేసి నేను కొట్టుకోవడం కాదు. ఆ కంపెనీలో 110 మందిని తీసిపడేసింది ఆ కంపెనీ ఒక్కసారిగా. చైర్మన్ ప్రభాకర్ రావు గారు చేసి నా అపాయింట్మెంట్ ఆర్డర్ మీద జాయిన్ అవ్వండి. నాకే ఒక 5 years తర్వాత ఫోన్ చేశాడు. అప్పటికి జాబ్ నుంచి తీసేసి 2 months అయింది. వాళ్ళ ఫాదర్ చచ్చిపోయి కొలాప్స్ అయ్యాడు. ఇంకో కంపెనీలో ఏకంగా 400 మంది ఉద్యోగాలు పోయాయి. ఇంకొక కంపెనీలో. డియర్ ఫ్రెండ్స్, మనం 10 మందికి మంచి చేస్తే ఆ మంచి మనకు తెలియనప్పుడు పైన దేవుడు ఒక మంచి మార్గాన్ని ఎంక్వైరీ చేసి మాకు మంచి రిపోర్ట్ ఇస్తారు. చదవండి, ఇష్టపడి చదవండి, 10 సహాయం చేయండి. ఒకరి నుంచి మాత్రం బ్రతకాలనుకోకండి. ఈ కాలంలో ముంచే వాళ్ళకి కానీ పెంచే వాళ్ళు ఇక్కడ 90% ముంచే వాళ్ళు ఉంటే 10% పెంచే వాళ్ళు ఉన్నారు. ఆ 10%లో 90% నమ్మాలా నమ్మకూడదు అన్నట్టు వీడియోస్ ఉన్నాయి. ప్లానింగ్ దేనికైనా ఉండాలి. నేను అయ్యో పాప అనుకున్నా, మా కాలేజ్ వాళ్ళే నా మీద జూట్ వచ్చారు. నేను చాలా వీడియోస్ చెప్పి ఇదే నాకు గొప్ప అయితే కాదు, చాలా మందికి హెల్ప్ చేయండి. మీరు ఇది కాకుండా నేను దీపక్ కంపెనీలో పనిచేసినప్పుడు నెలకు ఒకసారి 100 రూపాయలు 110 రూపాయలు పెట్టి అడుక్కునే వాళ్ళకి టిఫిన్స్ ఇప్పించి 20 రూపాయలు తిరిగి డబ్బు ఇచ్చేవాడిని. నేను అమెజాన్లో పనిచేస్తున్నప్పుడు కూడా సాయిబాబా గుడిలో అందరూ సేవ చేసుకుని ప్రతి ఆదివారం మెహదీపట్నం సాయిబాబా గుడిలో భోజనం పెడతాయి. గురువారం అయితే అక్కడ ఆదివారం అక్కడ నేను నైట్ షిఫ్ట్ చేసి 12:30 1 గంటకల్లా లేచి వాళ్ళందరికీ సేవ చేసుకుని ఇంకా అడుక్కునే వాళ్ళు ఉంటే సేవ. నాకు పరవానం అంటే చాలా ఇష్టం. పరవాన్నం పక్కన పెట్టుకునేవాడిని. అన్నం అయిపోతే ఎవరైనా వస్తే ఆ పరవాన్నం ఇచ్చేసి వాళ్ళు నా జేబుల్లో ఎంత ఉంటే అంత 20-30 రూపాయలు చిల్లర వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని. ఏం నా గురించి కాదు, నాకు తెలియని నాకు తెలిసింది అంతే. నాకు తెలియదు, నేను పట్టించుకోను. నేను నా టంగ్ కేసు నేను చెప్పుకోవట్లేదు. ఉన్న ఫ్యాక్ట్ చేయత్ని అయితే 10 మందికి సాయం చేయండి. లేదా కృష్ణారామ అనుకుని దేవునికి దండం పెట్టుకోండి. 90 మంది ముంచే వాళ్ళే ఉన్నారు, 10 మందే కరెక్ట్గా ఉన్నారు. నేను ఎవరిని కించపరిచాగా వీడియో అయితే చేద్దాం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తమ్ముడికి క్యాన్సర్ వచ్చిందానికి ఆదుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా రిలేటివ్స్, ఆఫీస్ కొలీగ్స్ అందరూ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.